పోలవరం ప్రాజెక్టు పనుల ఆలస్యం మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పోలవరం పనుల ఆలస్యానికి 2014లో చంద్రబాబు సర్కారు చేసిన తప్పిదమే కారణమంటున్నారు మాజీ మంత్రి బుగ్గన. కేవలం నిర్వహణ అనుమతులు దక్కించుకోవడం కోసం నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని ఆరోపించారు. ఆయన తప్పులు సరిచేయడానికే తమకు 5 ఏళ్లు సమయం పట్టిందన్నారు. 100 టీఎంసీల వరద ఉండే గోదావరి నీళ్లు మళ్లించకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కడతారని ప్రశ్నించారు. 2014కు ముందే పోలవరం ఎడమ కుడి కాలువల భూసేకరణ పూర్తయిందని గుర్తు చేశారు బుగ్గన. పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే. ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాయి ఎందుకని. శాంక్షన్ నుంచి ఆ పని ఎగ్జిక్యూషను నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి ఎక్కడే కానీ మాకు అర్థమయ్యి మీకు సమ్ అవగాహన లోపం కనపడుతుందన్నమాట. అసలు మీరు స్పిల్ ఛానల్, మన ఇన్లెట్ ఛానల్, అవుట్లెట్ ఛానల్ పూర్తి కాకుండా, రివర్ను నదిని డైవర్ట్ చేయకుండా, మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇది తప్పు అని అంటే మాత్రం మీరు కోపం అంటారు. చాలా విపరీతమైన కోపం వస్తుంది ఈ మధ్యలో. మాట్లాడితే కేసులు అంటారు. ఇంక ఏం చెప్పాలబ్బా మేము? అసలు నిజం చెప్పాలంటే భూసేకరణ అండి. భూసేకరణ కుడి కాలువకు 2004 నుంచి 2014 మధ్యలో 10,628 ఎకరాలు 10,628 ఎకరాలు అంటే మొత్తం ఎంత కావాలన్న భూమి 86% 2014 ముందనే భూసేకరణ అయిపోయింది. నిజం చెప్పండి, పోలవరం డ్యామేజ్ అంతా మీ వల్ల కాదండి అయినది. 8 సెప్టెంబర్ 2016లో మీరు ఒప్పందం ఏం చేసుకున్నారు? The central government will fund the Polavaram irrigation project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only. ఒక 2000 for the period starting from 1/4/2014 ఏప్రిల్ 2014 తర్వాత జరిగే ఖర్చుకు ఓన్లీ నీటిపారుదల మాత్రము సంబంధించిన ఖర్చు అంటే మీరు భూసేకరణ మీద అవసరం ఉంటుంది డబ్బులు అనేది వదిలిపెట్టేసినారు. వైజాగ్ కోర్ పంప్ చేయాల్సిన ఏదైతే నీళ్లు, తాగునీళ్ళు, మరి స్టీల్ ప్లాంట్ నీళ్లు మర్చిపోయినారు. మీరు కేవలం ప్రాజెక్టు నిర్వహణ మీ చేతికి దక్కించుకోవాలని చెప్పి చారిత్రక తప్పు చేసి వచ్చి దాన్ని తీర్చడానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది.